సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ముగ్గురు పిల్లలు మృతి చెందగా తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన చోటు చేసుకుంది. రాఘవేంద్ర కాలనీలో చెన్నయ్య, రజిత దంపతులకు సాయి కృష్ణ, మధుప్రియ, గౌతమ్ అనే ముగ్గురు సంతానం ఉన్నారు. అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న చెన్నయ్య వాటర్ ట్యాంక్ నడుపుతుండగా భార్య రజిత ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. ఈ క్రమంలో గురువారం రాత్రి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేశారు. భార్య, ముగ్గురు పిల్లలు పెరుగన్నంతో తినగా భర్త చెన్నయ్య పప్పన్నంతో భోజనం చేశారు. అయితే భోజనం తిన్నాక చెన్నయ్య వాటర్ ట్యాంకర్ తీసుకుని చందానగర్ వెళ్లారు. రాత్రి 11 గంటలకు తిరిగి ఇంటికి వచ్చేసరికి ముగ్గురు పిల్లలు, భార్య పడుకొని ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో భార్య రజిత తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండటంతో చెన్నయ్య ఇరుగు పొరుగు వారిని పిలిచి భార్యను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో పిల్లల గురించి ఆరా తీయగా ముగ్గురు పిల్లలు అప్పటికే మృతి చెంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు, ఎలా మృతి చెందారనే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అయితే చావు బతుకుల మధ్య ఉన్న రజిత స్టేట్మెంట్ను పోలీసులు తీసుకున్నారు. రాత్రి షాప్ నుంచి పెరుగు తెచ్చుకొని భోజనం చేశామని, తిన్నాక తన గొంతు పట్టుకున్నట్లు అయిందని పోలీసులకు రజిత చెప్పారు. తమకు ఏదో జరిగిందని, కాసేపటికి అందరం కింద పడిపోయినట్లు తెలిపారు. తాను ఏ విష పదార్థాలు కలపలేదని రజిత స్పష్టం చేశారు. వాటర్ ట్యాంకర్ 9 గంటలకు ఇంటికి వచ్చిన అన్నం తిన్నాక 10 గంటలకు ఇంటికి నేను బయలుదేరి చందనాలు వచ్చిన తర్వాత 11:20 నిమిషాలు ఇంటికి వచ్చేవారు. మా భార్య రోజు వచ్చి చూశారు. సరే ఆమె పడుతుంది నేను అనుకున్నాను. మధ్యరాత్రి ఆమెకు సీరియస్ అయ్యి కానీ లేదు. పిల్లలు కూడా చనిపోయి ఉన్నారు. ఆమె మాత్రం సీరియస్. పిల్లల్ని ఎన్ని గంటలకు చూసారు మీరు?